మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొనుదుము అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆ రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏ నాటికీడు ఆనాటికి చాలును. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు, మీ శ్రేష్ఠ నామానికి స్తుతులు. గడిచిన కాలము మీ రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించి మీ సన్నిధిలో చేర్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడి ఉన్నారో ఇదిగో మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని, పరిచయం దీవించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సాయంకాలపు ఆరాధనలోకి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో ముఖ్యంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఆహారము. ఈ ఆహారమును గూర్చినటువంటి ప్రస్తావన ఏదేను వనములో దేవుడు సృష్టిని కలుగు చేసి ఆహారముగా నరులకు మరి ఏదేను వనములో శాకాహారమును ఆకాహారంగా ఇస్తా ఉన్నాడు. పండ్లను, మొక్కలను మీరు భుజించవలసినవి, తినవలసినవి, తినకూడనివి అనేటువంటి ఆలోచనను వారికి ఇస్తూ ఉన్నాడు. అయితే మీరు తినకూడనటువంటి పదార్థములు కూడా ఉన్నాయి, వాటి జోలికి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెబుతూ, ముఖ్యంగా ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యులు బ్రతకవలసినటువంటి తీరును అక్కడ చెప్తూ ఆహారముగా మరి చెట్ల ఫలాలను, ఆకుకూరలను వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నేటి దినాలలో మనిషి ఏ స్థితిలో ఉన్నాడంటే ఈ యొక్క ఆహారము అనేటువంటి విషయంలో తన ఆహార్యమునకు కావలసినటువంటి ఆహారమును మరి ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఈ ఆహార్యానికి ఏమి ధరించాలి అనేటువంటి విషయాలతో సతమవుతూ చింతపడుతూ రోజంతటిని గడిపేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడగలిగితే ఆహారం అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకోగలిగితే ఈ పదములోనే ఈ వాక్యాన్ని దేవుడు ఇమిడ్చి ఉంచాడు. ఆహారం అనేటువంటి పదంలోనే ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనాన్ని ఆయన ఇమిడ్చి ఉంచాడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. ఆహారమును గుర్చినటువంటి విషయానికి వస్తే ఆహారము
దేవుడు మనుష్యులను పోషించినటువంటి తీరు ఏ స్థితిలో ఉందో దావీదు మహారాజు గారు 78వ కీర్తన 24వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ధూళి అంత విస్తారముగా, మాంసమును సముద్రము ఇసుక రేణువులంత విస్తారముగా, రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. అయితే నీవు దేవుని యందు ఆనుకొని ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది దేవుని మీద ఆనుకొనక ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలపై శ్రద్ధ పెట్టి, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటిది ఆహారము కాని దాని కొరకు రోకలు ఖర్చు చేస్తూ ఉన్నారు చాలా మంది. దేవుడు ఇస్తూ ఉన్నటువంటి విషయం ప్రకారం ఈ లోకంలో చూస్తే ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్, అనేక ఫుడ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్లో చూడగలిగితే ఈ వంటల కార్యక్రమాలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలను అనేక పెద్ద పెద్ద ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కేవలం మాంసమును ఎలా వండుకోవాలి, చేపలు ఎలా వండుకోవాలి, రొయ్యలు ఎలా వండుకోవాలి, కోడి మాంసం ఎలా వండాలి, వేట మాంసం ఎలా వండాలి, ఎద్దు మాంసం ఎలా వండాలి, ఇట్లా రకరకాలుగా తిండి గురించినటువంటి విషయాలను ఎక్కువగా యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. దానిని బట్టే అనేక మంది సబ్స్క్రైబర్స్ కలిగి ఛానల్స్ అన్నీ మరి రేటింగ్లో ట్రెండింగ్లో ఉంటా ఉంటాయి. మనిషికి తిండి చూడగానే ఆశ పడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, ఈ లోక ఆహారమును అతిగా నువ్వు తినడానికి అవసరం లేదు, నువ్వు తిండిపోతువైతే గనక నీ నోటిని కట్టుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఈ తిండి వలనే అనేకమైనటువంటి రోగాలకు కారణంగా ఉన్నది. ఒంట్లో లేనిపోయిన కొవ్వు పెరిగిపోయి బీపీలు, షుగర్లు ఎక్కువైపోయి, దేవుడు ఈ దేహానికి ఇచ్చినటువంటి ఆహారము కేవలం పండ్లు, ఆకుకూరలు అని చెప్తా ఉంటే మనుష్యులు ఇదిగో ఈ మాంసాహారాలను భుజించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇశ్రాయేలు కూడా మాంసాహారం కావాలని అడిగినప్పుడు ఆయన ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి రెక్కల గల పెట్టెలను ఆయన ఆకాశం నుంచి కురిపించాడు. ప్రకృతిలో ఉండేటువంటి ఏది కూడా దేవుడిచ్చేటువంటి ఆహారంకు సరిపోదు అనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అయితే దేవుడు చెప్పే విషయం ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదే. యేసుక్రీస్తు వారు తనను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు, నిజమైనటువంటి జీవాహారము నేనే, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. ఈ ఆహారం భుజించిన వాడు నిత్యము జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో తినేటువంటి ఆహారం మళ్ళీ తెల్లారిపాటికి అరిగిపోద్ది, మరలా నువ్వు తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటావు. అయితే దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నేనిచ్చేటువంటి ఆహారము అది జీవము కొరకైనటువంటి ఆహారం. నువ్వు దీనిని భుజించడం చాలా అవసరం. కాబట్టి ఆయన శరీరమును ఎవరైతే ఇష్టముగా మరి ఆహారంగా రొట్టెను తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటారో వీళ్ళు నిత్య జీవంలో ఉంటారు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆహారాన్ని మరొక కోణంలో మనం చూడగలిగితే, రెండవ మాట ఏమి త్రాగుదమా అనేటువంటి విషయం ఉంది. ఆహా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రమ్ అని మనం పదవుచ్చారణ చేస్తే, రమ్ అంటే రమ్ము, మద్యము,
బ్రాందీ, విస్కీ, రమ్, బీరు, ఈ కోవకు చెందిన వాటిలో ఉండేటువంటి ఒక రమ్ అంటే త్రాగుదం, ఏమి తాగాల అనేటువంటి విషయాన్ని మనిషి నిత్యము ఆలోచిస్తూ ఉంటున్నాడు. మత్తును కలిగించేటువంటి మద్యాన్ని తాగాలి, మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటా ఉంటాడు. అందుకని సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. మద్యం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కువగా వినిపించేటువంటి మాట ఏంటంటే మద్యము ధరలు తగ్గాయి, నిత్యావసర వస్తువులు తగ్గాయి. నిత్యావసర వస్తువులు అంటే పప్పు, ఉప్పు, నూనె, పెట్రోలు, గ్యాసు, కరెంటు, ఇవన్నీ కాకుండా మనుషులు మద్యానికి బానిసైనటువంటి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు మేలు చేసింది అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషుల ఆలోచన వేరు, అది వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము నిన్ను అల్లరి పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ దేవుడు చెప్పే విషయం ఏంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, ద్రాక్షరము రసము తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి నీ శ్రమ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ త్రాగుబోతులు వాళ్ళ యొక్క కార్యకలాపాలను బైబిల్ ముందుగానే ప్రస్తావిస్తూ ఉంటుంది. మద్యము కలుపుటలు, ఎన్ని నీళ్లు కలపాలి, ఎంత డ్రింక్ పోయాలి అనే విషయాలను బాగా తెలిసినటువంటి వాళ్ళు, అందుకు భయము భక్తి లేకుండా తెగువ చూపించేటువంటి వారికి శ్రమ, ఆరోగ్యం పాడైపోతుంది, లివర్ పాడైపోతుంది, అనేక క్యాన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకోవడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు, అది దేవుని దృష్టికి సరైనది కాదు. మద్యమునకు దూరంగా ఉండండి. ఏం తాగాలని చెప్పి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ఏం తాగితే మనశ్శాంతి వస్తుందని చెప్పి మీరు ప్రాకులాడుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పే విషయం ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును సేవించాలి. ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును సేవించారంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు దాహం వేస్తూ ఉందని అడిగినప్పుడు మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి, అక్కడ చేసినటువంటి గొప్ప కార్యం బండలో నుంచి నీళ్లు రప్పించడం. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నిలిచినటువంటి వాడని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఏం తినాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు పంచి ఇచ్చేటువంటి రొట్టెను మీరు భోజించాలా. ఏమి త్రాగాలి అన్నప్పుడు ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి రసమును మీరు సేవిస్తూ ఉంటే ఆయనతో పాటు నిలిచి ఉంటారు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఈ డ్రింక్స్ ఇండస్ట్రీలు కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలే. డ్రింక్స్ అంటే ఈ ఆల్కహాలే కాకుండా ఈ థమ్స్అప్, పెప్సీ, కోకోకోలా, రకరకాల డ్రింక్స్, పానీయములు, రసనాలు, అనేక రకమైనటువంటి పానీయములు దాహం తీరుస్తాయా అని చూడగలిగితే, అయితే దేవుడిచ్చేటువంటి నీళ్లను తాగినటువంటి వాళ్ళు ఎన్నటికీ దప్పిక కొనరు అని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు త్రాగవలసి వస్తే ఆయన పంచి ఇచ్చేటువంటి తన స్వరక్తమును మీరు సేవించి ఆయన పనిలో ముందుకు కొనసాగిపోవడానికి మీరు ఆసక్తిని చూపించాలని దేవుడు చెప్తున్నాడు. మరొక విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఆహారంలో
ఉన్నటువంటి మరొక విషయం ఆ డాష్ హారం. అంటే హారం ధరించుట. ఏమి ధరించుకోవాలి? స్త్రీల విషయాల్లో చూస్తే ఏ హారములు ధరించుకోవాలి, ఏ నెక్లెస్లు వేసుకోవాలి, బంగారం ఎంత వేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో చాలామంది స్త్రీలు ఉంటారు. సౌందర్యమును పెంచుకునేటువంటి క్రమంలో బంగారమును పెట్టుకుంటూ అలంకరించుకుంటూ అనేక లోక సంబంధమైనటువంటి పోకడలను పోయేటువంటి స్త్రీలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి దేవుడు చెప్పే విషయం ఏంటంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఏమి ధరించుకోవాలనేటువంటి విషయానికి వస్తే మెడలో ఏమి వేసుకోవాలని చూస్తూ ఉన్నారు, ఎంత ఖరీదైన బట్టలు వేసుకోవాలి అని చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏమి ధరించుకోమని చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ సాధువైనట్టు మృదువైనట్టు మంచి హృదయాన్ని, మీ స్వభావం మంచి హృదయాన్ని అలంకారముగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి అది విలువైనది, ఈ లోక సంబంధమైనటువంటివి కావు అని దేవుడు చెప్తూ, మరి ఆయన కూడా ఈ లోకానికి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి దేవాతి దేవుడు. ఆయన చెప్పే విషయం అదే, ఆయనను పోలి నడుచుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి మనం ఈ లోకంలో ఎంత ఖరీదైనటువంటి బట్టలు వేసుకున్నాం ముఖ్యం కాదు, ఎంత ఖరీదైనటువంటి నగలు పెట్టుకున్నాము, బంగారం వేసుకున్నాము, వజ్రాల వైడూర్యాలతో నింపబడ్డాము, మనుషులకు చూడడానికి బాహ్య స్వరూపం ఎంత అందంగా ఉంది అనేటువంటి విషయాన్ని కాకుండా అంతరంగ స్వభావం గురించి దేవుడు చెప్తూ చక్కగా మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మనుష్యుల పోలికగా పుట్టినటువంటి మీరందరూ మనుష్యుని పోలికలలో, మనుష్య కుమారుని పోలికలో పుట్టినటువంటి మీ అందరూ మరి దాసుని స్వరూపం ధరించుకున్నారా, లేకపోతే దొరల స్వరూపాన్ని ధరించుకున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దొరతత్వము అనేది దాస్యత్వమునకు అది దాసులను సంపాదించుకునేది దొరతనం. కానీ దాసునిగా ఉండమని చెప్తా ఉంది ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి స్వరము. కాబట్టి మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ ఏమి తిందుమా అన్నప్పుడు ఈ లోకముకు సంబంధించినటువంటి ఆహారం కోసం పరుగులు తీసేటువంటి మీరు మరి దేవుడిచ్చేటువంటి జీవాహారాన్ని భుజించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఏమి త్రాగాలి అన్నప్పుడు ఆహారము కాని దాని కొరకు పానీయము కోసం పరుగులు తీసేటువంటి మీరు ఆయన ఇచ్చేటువంటి జీవ జలములను త్రాగాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎవరైతే వీటన్నిటిని మరి జయించడానికి ఆసక్తి చూపిస్తారో వారికి ధరించుకోవటానికి నూతన వస్త్రాన్ని ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చేటువంటి అవార్డ్స్, ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చేటువంటి క్రౌన్స్, అట్లాగే నూతన వస్త్రం, కిరీటములు, వస్త్రములు దేవుని దగ్గర నుంచి బహుమతులుగా ఇవ్వబడాలి. ఎవరికైతే నూతన వస్త్రం ఉందో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని
మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి గురించి చింతపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు ఆయా సమయాలలో అన్నిటినీ సమకూరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ అన్యులైతే కనుక వాటన్నిటి గురించి చింతపడతారు. మీరు చింతపడవలసినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవునికి మీకేం కావాలో ఆయనకి తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులకు పిల్లలకి ఏం కావాలో వాళ్ళ అక్కర్లేంటో చంటి పిల్లోడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరి 12 సంవత్సరాలు వచ్చేదాకా వ్యాక్సిన్లు వేయిస్తూ ఏ జబ్బులు రాకుండా, అట్లాగే తల్లి పాలు ఫీడింగ్ ఇస్తూ కలుషితమైనటువంటి ఆహారం కాకుండా మంచి ఆహారం, అట్లాగే వాళ్ళు తినేటువంటి మరి వేసుకునేటువంటి వస్త్రం విషయంలో తల్లిదండ్రులు మరి పసిపిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో. ప్రత్యేకమైన బట్టలు ఉంటాయి పసిపిల్లలకి, చంటి పిల్లలకి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి. వాళ్ళు తినే ఆహారము కానీ, వాళ్ళు త్రాగేటువంటి పానీయములు కానీ, వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రములు కానీ చక్కటి మెత్తటి వస్త్రములు, మెత్తటి అన్నము, ఈజీగా అరిగిపోయేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఫస్ట్ క్వాలిటీ, మొదటి క్వాలిటీని మరి చంటి పిల్లలకి తల్లి ఎలా అయితే ఇస్తూ ఉంటుందో, తండ్రి ఎలా అయితే ఇస్తూ ఉంటాడో, అట్లా దేవాతి దేవుడు నిన్ను కలుగు చేశాడు. నీకు కలుగు చేసి ఏ ఆహారం నువ్వు తినాలి అని చెప్పినప్పుడు మరి మాట విననటువంటి ఆదాము అవ్వలు శాపానికి గురయ్యారు. ఈనాటి మరి మీరు కూడా పసిపిల్లల వంటి స్వభావము కలిగి తల్లిదండ్రులు ఇచ్చే వాటితో తృప్తిపడి చక్కగా సంతోషించవలసిందిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమం చేయటం వల్ల మరి ఆదాము అవ్వలు లోకానికి సంబంధించినటువంటి వస్త్రములు తొడుక్కోవడానికి దేవుడు ఇక ఏది చేసేది ఏం లేక ఈ లోక సంబంధమైనటువంటి వస్త్రములను వాళ్ళు కప్పుకోవడానికి అనుమతినిచ్చాడు. అయితే మహిమ వస్త్రములను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. వాటి కొరకు ఎదురు చూసేటువంటి క్రైస్తవులు దేవుడు ఇచ్చేటువంటి ఆహారము, ఆయన ఇచ్చేటువంటి జలములను చక్కగా భుజిస్తూ విశ్వాస జీవితానికి కావలసిన బలాన్ని, శక్తిని సంపాదించుకుంటూ దినదినాభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క కోరిక, చిత్తమై ఉన్నది. మరి అటువంటి ప్రయాణాన్ని మీరందరూ చక్కగా కొనసాగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, మీరు ఇచ్చినటువంటి ఈ సాయంకాలపు ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి సాయంకాలపు జీవ జలములను బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాలం మీరు కప్పినటువంటి వస్త్రమును బట్టి వందనాలు ప్రభు. వీటన్నిటిని మేము కాపాడుకుంటూ మీరు అక్కడ పర్యంతము నిత్య జీవంలో మేము ప్రయాణం చేస్తూ ఉండగా ప్రయాణానికి కావలసినటువంటి బలాన్ని, శక్తిని, వివేకాన్ని దయచేయండి. వాక్యం వినిచినటువంటి ప్రతి ఒక్కరూ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. ఆమేన్.